ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందడంతో పాటు అంటరానితనం నిర్మూలన కోసం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండల అధికారులు వెల్లడించారు। ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ లో సివిల్ రైట్స్ డేను అధికారులు నిర్వహించారు। పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు ఆయా శాఖల అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కుల వివక్ష సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని సోషల్ వెల్ఫేర్ అధికారిని కరుణాకర్ సూచించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు। నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు। ఇక ప్రతి నెల చివరి రోజున గ్రామాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను కూడా అధికారులు నిర్వహిస్తారని అన్నారు। వచ్చిన అధికారులను మాజీ సర్పంచ్ దేవేందర్ శాల్వతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి కర్ణాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఘు, ఎంపీఓ బీరయ్య, గ్రామ ప్రత్యేక అధికారి ఇమాయితుల్లా, మాజీ సర్పంచ్ భూక్యా దేవేందర్ నాయక్, గ్రామ కార్యదర్శి బుగ్గారాములు, పరశురాములు, రాజయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు। సందర్భంగా గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజలతో మమేకమై విధంగా ఈ పౌరప్రతినిధుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి కుల వివక్ష కానీ మత వివక్ష కానీ ఎటువంటి జరుగుతున్నాయా ఇటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం మానవ ప్రయత్నించడం జరిగింది। ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా ఎటువంటి వివక్షత లేదని చెప్తున్నారు। ఇక్కడ పౌరప్రతినిధులను విజయవంతం చేస్తున్నారు। ఈరోజు మొర్రాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది। నెలలోని ప్రతి చివరి పనిదినం రోజున మండలంలోని ఒక గ్రామంలో నిర్వహిస్తాము। ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది। ఇందులో ఎంపీఓ సారు, అలాగే సారు, అలాగే జేఈపీఆర్ గారు, మాజీ సర్పంచ్, ప్రత్యేక అధికారి, గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పుట్టుకతో భారత రాజ్యాంగం అందరికీ కూడా కుల మత వివక్ష హక్కులను ప్రసాదించడం జరిగింది। వీరికి ఏదైనా సందర్భంలో వీళ్ళ హక్కులకు భంగం కలిగించినట్లయితే ఈ సభ్యుల దృష్టికి తీసుకురావాలని అవగాహన కల్పించడం జరిగింది। అలాగే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ యాక్ట్ కానీ వీటిపైన వీళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది। ఏమైనా వాళ్ళకు పబ్లిక్ ప్లేసెస్లో గుళ్ళో కానీ, బడిలో కానీ, హోటళ్ళలో కానీ వీరికి ఏమైనా వీళ్ళ హక్కులు కలిగినట్లయితే అలాంటి విషయాలను ఈ సభ్యుడికి తీసుకురావాలని కోరడం జరిగింది। ఈ విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు। సిరిసిల్ల పురపాలక సంఘం సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన ఈ రోజు జరిగింది। పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి అధ్యక్షతన ఈ నెల పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలను మరియు పురపాలక సంఘ వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 15 అంశాలతో పొందుపరిచిన ఎజెండాను ఈ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులతో చర్చించి మొత్తం అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించుకోవడం జరిగిందన్నారు। ఇందులో ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ వార్డుల్లో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులు చేసుకోవడానికి 10 లక్షల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించుకోవడం జరిగిందన్నారు। అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీధి కుక్కల నివారణలో భాగంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించడానికి మొదలగు చర్యలు చేపట్టడానికి ప్రత్యేక నిధులను కేటాయించుకుంటూ తీర్మానించడం జరిగింది। అదేవిధంగా నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ పనులు నిర్వహిస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్, రెయిన్ కోట్స్ మరియు ఇతర పనిముట్లు కొనుగోలు చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించుకోవడం జరిగింది। ఇలా ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పలు అంశాలను ఆమోదిస్తూ పురపాలక సంఘం పాలకవర్గం 15 తీర్మానాలు ఈ రోజు సాధారణ సమావేశంలో చేయడమైందని అన్నారు। ఇక ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు, కార్పొరేషన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు। సిరిసిల్ల పట్టణంలో గల వివిధ వార్డులలో చాలా ప్రాంతాలలో పాత సమస్యలకు గురవుతున్నారు। అందులో గాను ఆయా వార్డు కౌన్సిలర్స్ మరియు ప్రజలు ఇంటి సీసీ రోడ్ల మరమ్మతులు చేయగలరని పలుమార్లు కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగినది। ఈ విషయం గౌరవ చైర్పర్సన్ మరియు కమిషనర్ గారు సీసీ రోడ్లు ప్యాచ్ ఆదేశాలు ఇవ్వడం జరిగినది। ఇటు ఆదేశాల మీద ఖర్చు గాను పరిపాలనపరమైన ఆమోదం కొరకు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు మీరు దానికి సంబంధిత అధికారులు సమాధానం చెప్పలేదు। దానికి ఒక ఎంపీ ఉంటుంది, ఒక రికార్డు ఉంటుంది। ఇప్పుడు పైసలు వచ్చి ఎవడో ఎత్తుకుపోయినట్టు మాట్లాడుతున్నారు।
సిరిసిల్ల పట్టణంలో మంచినీటి సరఫరా 50 mm డయా, 500 mm డయా, 600 mm డయా. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు. ఇక వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని, ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇదే విధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులను బలపరిచి మద్దతు ఇవ్వాలన్నారు. అబద్దాల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలన కొనసాగిస్తోందని, ప్రజల తరపున హామీలు నెరవేరేంత వరకు బీజేపీ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దుల బుగ్గారెడ్డి, కంచెల పరశురాములు, కోనేటి సాయిలు, బందరపు లక్ష్మారెడ్డి, మంతుర్తి శ్రీను, చందుపట్ల లక్ష్మారెడ్డి, నంది నరేష్, బొమ్మాడి స్వామి, జితేందర్ రెడ్డి, గడ్డం రవి, గాల్రెడ్డి, రేపాక రామచంద్రారెడ్డి, బోనాల సాయి, బోడవతి రవి నాయక్, దారావతి రవి నాయక్, వంగల రాజు తదితరులు పాల్గొన్నారు. మనం నెరవేర్చుకునేందుకు, మనం పేరు సంపాదించుకునేందుకే ఈ బాధ్యతలు. మనం ఇప్పుడు మండల అధ్యక్షుని తీసుకున్నాక కూడా మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకొని మనం చేసుకున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి తమ తమ బాధ్యతలు ఉన్నాయి. దాన్ని ఏందనేది కూడా మనం నిరూపించుకోగలిగినాం. ఎల్లారెడ్డిపేట మండలంలో ఇలా మన జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకునే సంజయ్ అన్న కూడా మాట్లాడే వ్యాప్తంగా చేసిన ప్రోగ్రామ్స్, రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడే కార్యక్రమాలు చేసుకున్నాం. మనం ఇక్కడ ఇలా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, ప్రతిసారి ఎంత కొట్లాడినామో అంత కొట్లాడినాం. ఇప్పుడు బీఆర్ఎస్ పైన ఎన్ని పోరాటం చేసినామో, రోడ్డు పైననే మన జీవితం సగం జీవితం అయిపోయింది ఆల్రెడీ. మనం ఇంటికాడ అసలు వాస్తవానికి మన పిల్లలను ఇలా మన సొంత పనులు కూడా అన్ని ఇచ్చిపెట్టుకొని మన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇంత కష్టపడి ఇప్పుడు మన స్థానిక ఎలక్షన్లకు మనము ఓటర్ దగ్గరికి పోయే అవకాశం వచ్చింది. ఓటర్లు మనల్ని గుర్తించిర్రు, ఇన్ని రోజులు గుర్తించిర్రు. ఇప్పుడు మనం పోయి అడిగితే ఓట్లు వేసే విధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా లీడర్లు కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, వార్డు మెంబర్లు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాలలోనే ఇప్పుడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు లీడర్షిప్ లేదు. మీరు ఆలోచించి చేయదు కరెక్ట్ గా ఎక్కడ కూడా వాళ్ళ మీద. అందుకే ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళ మీద చేద్దామన్నా కూడా మనకే మనసు ఒప్పుతలేదు. అదే ఎవరి గాల మీద ఏం చేస్తాను రా భయ్ అని వాళ్ళని ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేసినట్టు వాళ్ళని ఏందో అని అన్నకు ఒక చేరి వాళ్ళ మీద మనం ఏం పోరాటం చేస్తాం ఉత్తగా అనవసరంగా వాళ్ళని లీడర్ను ఇంకా వాళ్ళని ఏదో హైట్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యలో కూడా ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కార్యక్రమాలు తక్కువ చేసుకున్నాం. మనం ఏం చేసినా కానీ పార్టీ కార్యక్రమాలు ఇచ్చింది ప్రతి ఒక్కటి నెరవేర్చుకోవాలి. స్థానిక ఎలక్షన్ సంస్థలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గరికి పోవాలి. గ్రామాలలో తమ బాధ్యతగా ఓటర్ను ఇప్పుడు ప్రభావితం చేసేది. ఇప్పుడు సర్పంచ్ నేను నిలబడాలనుకున్నప్పుడు నేను ప్రతి గ్రామాలలో పోయి వాళ్ళ దగ్గరికి పోయి జర సన్నిహితంగా మెదిలి యువకులను ఆకర్షణ గాని, ఇప్పుడు మహిళలను గాని అందరినీ కలిసే విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండి కంపల్సరీగా ఇప్పుడు మనం ఓటు హక్కు వాళ్ళని అడగాలి కంపల్సరీ. ఎందుకంటే మనం ఆ కష్టం చేసినాం, వాళ్ళకి ఏమేమి కావాలనో ఏదైనా పోరాటం చేసినాం గత ప్రభుత్వం పైన. కాబట్టి మనం అందరం కూడా ఈ స్థానిక ఎలక్షన్లలో సర్పంచులు, ఎంపీటీసీలు కంపల్సరీ మనం అయ్యే దమ్ము కూడా మనకు ఉన్నది. కాబట్టి మనం ఎన్ని కేసులు వేసినా మనం భయపడే ప్రసక్తి లేదు. ఇలా తోటగాడు కూడా మొన్న అంటుండట, ఆల్రెడీ నేను అది కేసు వాపసు తీసుకుంటానంటే వాపసు తీసుకునే సమస్య మనకు అవసరం లేదు. ఇలా కేసు మనం వాని కోసం మనం ఏదో పెట్టుకోవాలి. ఇలా ప్రజలకు పోయినాం, మనం ప్రజలతో అక్రమంగా వాళ్ళు పెట్టిరు కేసులు. మనం ఏదో భయపడి మనకు వాపసులు అవసరం లేదు. అది అట్లనే ఉంటేనే మనకు పేరు ఉంటుంది. అవసరం లేదు కాబట్టి అన్ని మనకు ఎలక్షన్లు ఈ సర్పంచ్ ఎలక్షన్లే మెయిన్. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గెలవాలి. గెలిపించుకునే బాధ్యత సంజయ్ అన్న తీసుకుంటారు, జిల్లా నాయకులు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి. ఈ స్థానిక ఎలక్షన్లలో మనం ప్రతి ఒక్కరు లీడర్లు కావాలి, సర్పంచ్ కావాలని నేను కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. దాని ప్రకారం కార్యక్రమం చేస్తాను అంతే తప్ప అంతకుముందు మనం ఎల్లారెడ్డిపేటలో ఏ రకంగా చేసినాం. సిరిసిల్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి ఎల్లారెడ్డిపేట మండల శాఖ అనేది ఒక గుండకాయ లెక్క. ఇక్కడ అయ్యే ప్రతి కార్యక్రమాల యొక్క ప్రభావం నియోజకవర్గం మొత్తం పడుతుంది. ఒక పోటీ తత్వంతో ఎల్లారెడ్డిపేట స్థానికంగా ఉన్న సమస్యల పట్ల కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. అంటే ముస్తాబాద్లో ఒక సమస్య ఎన్నుకున్నారు, వాళ్ళు సమస్య ఎన్నుకున్నారంటే గంభీరపేట వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ దీనికి మూలాధారం మాత్రం ఎల్లారెడ్డిపేటని. ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి
హృదయపూర్వకంగా నమస్కారం తెలుసుకుంటున్నాం. ఈ రకమైన అభిప్రాయం కూడా మన నాయకుల దగ్గర ఉన్నది, ఒక మన దగ్గర కూడా కాదు. ఇవాళ గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఎవరైతే మన అందరికీ అత్యంత ప్రీతిపాత్రం, వారి మార్గదర్శకంగా మనం నడుస్తున్నాం కనుక వారి దృష్టిలో కూడా ఎల్లారెడ్డిపేట అనగానే మా పార్టీ బాగా బలంగా ఉంటుందన్న ఒక అభిప్రాయం వారి దగ్గర కూడా ఉన్నది. అదొక వ్యక్తో శక్తితో చేసింది కాదు, ప్రతి కార్యకర్త కష్టం దాని మీద ఉన్నది. ఒక్కొక్క కార్యకర్త మీద 10 కేసులు ఉన్నాయి. ప్రజల కోసం కొట్లాడిరని ఒక పరిస్థితులు ఉన్నాయి కనుక దాన్ని మనం ఎంపీ ఎలక్షన్లో కొట్లాడినాం. బండి సంజయ్ కుమార్ గారికి పార్టీ ఇచ్చింది కనుక వారి కోసం కొట్లాడినాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చేయాలి కనుక ఎంపీ ఎలక్షన్లలో అందరం కష్టపడ్డాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాణి రుద్రమ గారికి టికెట్ ఇచ్చింది. పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం కనుక వారి గెలుపు కోసం ప్రయత్నం చేశాం. కానీ ఎన్ని రోజులైతే ఈ కార్యకర్తలు ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీని బలోపేతం కోసం పనిచేస్తున్నారో వాళ్ళు నాయకులుగా ఎదిగే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మరి దాన్ని మనము ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మనం పార్టీ కార్యకర్తలంగా ఉన్నాం, పార్టీకి 10 ఏళ్ళకి పనిచేస్తున్నాం, 20 ఏళ్ళకి పనిచేస్తున్నాం, 40 ఏళ్ళకి పనిచేస్తున్నాం. కొన్ని సందర్భాలలో పార్టీ ఏం చేసిందని కూడా అడగవచ్చు. పార్టీ అవకాశం ఇస్తుంది అంతే. ఇవాళ మీటింగ్లో 10 మందికి అవకాశం ఇచ్చింది, ఇంకెవరన్నా మాట్లాడవచ్చు అని చెప్పి కోరింది. అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకున్న నాయకుడు అవుతాడు. మనం ఎవరో తీసుకొచ్చి నువ్వే చేయాలి, నువ్వే ఉండాలి, బూస్టర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి తాళతోడు కట్టించి ఉండదు. పార్టీ అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వాళ్ళు నాయకులు అవుతారు. వాళ్ళ సీన తమ్ముడు చెప్పిన అవకాశం ఇచ్చినప్పుడు గీనే మాట్లాడినోడే నాయకుడు అవుతాడు. మనకు అవకాశం ఇస్తుంది పార్టీ. ఈసారి స్థానిక సంస్థలల్లో చూసినట్టయితే సర్పంచ్కు పార్టీ సింబల్ ఉండదు. సర్పంచ్కు సంబంధించిన వ్యవస్థ ఊరిని బట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం అందరం ఎవరితోటి మంచుకుంటాం, ఆ ఊరికి సంబంధించిన సామాజిక వర్గం ఉన్న ఎక్కువ ఓట్లు ఏంది, దాన్ని సామాజిక వర్గం లెక్క మనం యూటిలైజ్ చేసుకోవచ్చా, ప్రభావితం చేయొచ్చా, లేకపోతే సమస్య ఉందా, ఆ సమస్యను నేను తీరుస్తాను యూటిలైజ్ చేసుకోవచ్చా. ఇప్పుడు లచ్చన్నకున్న అభిప్రాయం నాకు కూడా ఉన్నది. ఊరుకు 10 లక్షల రూపాయలు పెట్టాలి, ఖచ్చితంగా మేము గెలుస్తామని లచ్చన్న అంటున్నారు. మన ఊరికి 10 లక్షలు పెట్టాలి, 15 లక్షలు పెట్టాలని ఆలోచన అందరికీ ఉన్నది. ఇంతకుముందు మన అన్న చెప్పిండు, బండలింగం పిల్లంజన్న ఏమని చెప్పిండు, నా ఊరికి 1 రూపాయి రాలే అని చెప్పిండు. వీటన్నిటికీ సమాధానం ఒకటే, రాష్ట్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ రావాలి. ఎమ్మెల్యే పెట్టిండు, ఊరికి వాళ్ళ నాయకులు అందరూ కొట్లాడుతందుకు రెడీ ఉన్నారు అంటున్నారు. ఎమ్మెల్యే ఏడికెళ్ళి పెట్టిండు, ఇంట్లోకి వెళ్ళి పెట్టలే, ప్రభుత్వంకి వెళ్ళి పెట్టి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా రాష్ట్రాన్ని నడిపే అవసరం ఉంటుంది, దానికి ఆర్థిక వనరులు ఉంటాయి కనుక అందులోకి వెళ్ళి పెట్టిండు. ఆ స్థాయికి మనం చేరుకోవాలి కదా. ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యునికి 2 కోట్ల రూపాయలు వస్తాయి ఆట. 2 కోట్లు వస్తే మన సంజయ్ అన్న అయిన తర్వాత 2 సార్లు కరోనాకే పోయి సరే ఏడికి వెళ్ళేస్తాడు మరి సంజయ్ అన్న. ఇంకొక విషయం, సంజయ్ అన్న సొంతంగా ఎంపీ కోటాకి వెళ్ళి 2 కోట్లే వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే ప్రతి నిధి కూడా మన ప్రభుత్వం ఇచ్చేదే కదా. ఇదేం కొత్త కాదు, మన అందరికీ ఇవన్నీ చెప్పే మీరు ప్రజలలో పోవాలని ప్రతి మీటింగ్లో పార్టీ చెప్తుంది. ఇవాళ గ్రామాలను పరిగణలోకి తీసుకుంటే ఉపాధి హామీ పైసలే మనం ఇస్తున్నాం వాళ్ళకంటే, ఫస్ట్ రాష్ట్రం కంటే. 10 లక్షల రూపాయలు అంటే ఇప్పుడు 2 కోట్లు ఎంతమంది అయితే ఫస్ట్ సంవత్సరం బండి సంజయ్ గారు ఎంపీకి గెలిచిన తర్వాత 2 కోట్ల రూపాయలు వస్తే 40 మంది ప్రజాప్రతినిధులకు మనిషికి 5 లక్షల రూపాయలు ఫండ్ పెట్టి, ఎవరైతే పార్లమెంటు సభ్యుని యొక్క నిధులను తొందరగా వాడుకున్న ఏకైక వ్యక్తి బండి సంజయ్ కుమార్. అతను కూడా ఎడికెళ్ళే రాలే, మనలాంటి కార్యకర్తలకి వెళ్ళిండ్రు. మన పార్టీ అవకాశాలు ఇస్తూ పోతూనే ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడం అన్నది మనం నేర్చుకొని అలవర్చుకోవాల్సిన విషయం తప్పకుండా. ఇదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ఏదో ఇది పబ్లిక్ రిలేటెడ్. ఎంపీ నిలబడ్డాడు మొన్న అన్న, 4 గ్రామాలు తిరిగిపోయింది. ఈ మండలంలో ఒకటి, ఆ మండలంలో ఒకటి, ఆ మండలంలో ఒకటి ఎలక్షన్ నడిచింది, గెలిచింది, అయిపోయింది. ఏదైతే స్థానిక సంస్థలు ఒక సర్పంచ్ కావాలంటే పబ్లిక్ కంపల్సరీ రిలేటివ్ ఉండాల్సిందే. ప్రతి వ్యక్తి గ్రామంలో ఉన్నోడు పరిచయం కావాల్సిందే, ఓటేయాలి. పరిధి చిన్నది కనుక అందరూ ప్రజల లెవెల్ ఉంటుర్రు, ప్రజలకు అందుబాటు లెవెల్ ఉంటుర్రు. ఏం పని చేస్తుంది, వాళ్ళ సమస్య ఏంది, దాని సమస్య ప్రకారం పరిష్కరించుదామా, లేకపోతే రేపు రాజకీయ నాయకుడిగా గ్రామాలలో ఉన్న అలవాటు ఏం చేస్తారు, ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోతారు పని ఉంటే 4. వీర్నపల్లి మండలంలో పౌర హక్కుల దినోత్సవం ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వీర్నపల్లి మండలం అడవిపద్ర గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇక హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. కుల మత వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యం సోదర భావంతో ఉండాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో గిరిధవరి ప్రవీణ్,
గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కలిసిమెలిసి ఉంటున్నామని చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన గ్రామంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము మీ తరఫున పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఏమన్నా ఉంటే వివక్ష వెలువేయడం లాంటివి జరుగుతున్నాయి. స్కూళ్ళకు రానియకపోవడం, ఓటర్ల పోతే 2 క్లాసుల విధానం కానీ మనకు క్లాసులు ఇచ్చి వేరే 2 క్లాసులు ఇచ్చి ఓటర్లకి కాకపోతే ఈ 30 ఏళ్ళ నుంచి మాత్రం మేము ఎస్సీ ఎస్టీ బీసీలో అందరం కలిసిమెలిసి కట్టుగానే ఉంటారు. భేదాలనే ఏం లేవు. మా ఊళ్ళో వరకు ఇంకా వేరే ఊళ్ళని చెప్పలేము. మా ఊళ్ళో వరకు మా భేదాలు లేవు. మేము అందరం మాలేసుకున్నా కానీ మా తెలుగు వాళ్ళు అందరూ వెళ్తారు. మేము అయ్యో నువ్వు ఇది అది అన్నప్పుడు మా దగ్గరికి వస్తారు, మాట్లాడి ఉంటారు, మాట్లాడి తింటారు, మాట్లాడి తింటారు. అంటే కులమంతా సమస్యలు లేదు కదా. ఇదేం కులము, ఇది చిన్న కులం పెద్ద కులం అని ఈ ఊళ్ళో మాత్రం ఎవరు అలా లేదు ఇంతవరకు. అట్లాంటి ఏం లేకున్నా కానీ కంపల్సరీ ప్రతి ఒక్క గ్రామంలో 30వ తారీఖు ఒక గ్రామం మన మండలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ గ్రామం వచ్చే వరకు 16 నెలలు పడుతుంది. గ్రామంలో కాబట్టి మళ్ళీ ఈ గ్రామం కావాలంటే 16 నెలలు పడుతుంది. ఎటువంటి లేకున్నా కానీ అక్కడక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ అట్లనే కంటిన్యూ చేయమని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ తరఫున ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఏం లేవని చెప్పి చెప్పారు కాబట్టి ఏమన్నా అటువంటి ఏమన్నా దృష్టి ఉంటే మాకు చెప్పినట్టుంటే పోలీసు వారు, పంచాయతీ వారు, రెవెన్యూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ డిమాండ్ చేశారు. ఇక 100% రుణమాఫీ చేయని ఎడల రైతుల పక్షాన పోరాడతామంటూ హెచ్చరించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటను 100% నిలబెట్టుకోవాలని అన్నారు. 2 విడతలుగా చేసినటువంటి రుణమాఫీ అన్నదాతల ఖాతాల్లోకి జమ అవడం లేదని ఆరోపించారు. ఇక ఆధార్ కార్డ్, ఫోన్ లింక్ లేదని, బ్యాంకు వివరాలు సరిగ్గా లేవని, ధరణి ప్రాబ్లం ఉందని, వివిధ కారణాలతో వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కావటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేయాలని, లేని పక్షాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి కుమార్, సహకార సంఘం డైరెక్టర్ ఎల్లా గిరిధర్ రెడ్డి, నాయకులు బాలరెడ్డి, కళ్యాణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా రైతులను మోసం చేసే విధంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే అసలైన రైతుకు రుణమాఫీ అందట్లేదు. అదేవిధంగా సాంకేతిక లోపమని, ఆధార్ కార్డు లేదని, పాస్బుక్లో పేరు సరిగ్గా లేదని, ఇది సాంకేతిక లోపాలను తెరగా చూపి అసలైన రైతుకు ఇలా 2 లక్షల రుణమాఫీ అందటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులారా, అలాగే రాజకీయ నాయకులారా, మనం అందరం చేయాల్సింది ఏంటంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు తెలిసిన రాజ్యం ఎద్దేసిన విషయం చరిత్రలో మనుగడకి రాదు అనేది మన అందరికీ తెలిసిన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న గత ప్రభుత్వం అలాగనే ధరణితోని ప్రజలను కానీ రైతులను కానీ అందరినీ మోసం చేసింది. అదే ధోరణిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. ఒకసారి 50,000 అని, ఒకసారి 1,00,000 అని, 1,50,000 అని, 2 లక్షలని ఇలా మోసపూరిత ప్రకటనతో ఆందోళనలో రైతులు, అసలైన రైతులు ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని రైతే రాజ్యం అనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటూ ఉంటుందో మీరందరూ దానికి అనుగుణంగా ఏకకాలంలో ఒకేసారి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏ సాంకేతిక లోపమని ఏదో చూపద్దు, రైతులను మోసం చేయదు. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షలు చేయకపోతే, చేయలేని ఏడల మేము దేని ధర్నాలకైనా నిరాహార దీక్షలకైనా పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి.
వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 10 రోజుకు చేరుకుంది. ఇక పోలీసులు బలవంతంగా దీక్షల శిబిరాన్ని తొలగించడానికి అఖిలపక్ష జేఏసీ నాయకులు ఖండించారు. 10వ రోజుకు వస్త్ర పరిశ్రమ దీక్షలు చేరుకోగా ఈ రోజు నిరాహార దీక్షలో బొద్దుల భాస్కర్, గోవింద్ ఉమాశంకర్, గోవింద్ జనార్దన్, సుందరపల్లి సతీష్, బైరి మధు, వేముల సంతోష్, ఎనగందుల రాజమల్లు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ముసం రమేష్, సిరిసిల్ల రవీందర్ మాట్లాడుతూ గత 7 మాసాల నుండి కార్మికులకు, ఆసాములకు వస్త్రంలో ఆధారపడ్డ వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, ఆర్థిక ఇబ్బందులతో 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ప్రధాన సమస్యలైన విద్యుత్ సమస్య, బతుకమ్మ చీరల ఆర్డర్లు, కార్మికుల సబ్సిడీ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోకపోవడం వల్ల గత 10 రోజుల నుంచి శాంతియుతంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్షలు చేస్తుంటే దీక్ష శిబిరాన్ని రాత్రి పోలీసు వారి చేత ప్రభుత్వం తొలగింప చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇక ఈ రోజు దీక్షలకు సంఘీభావంగా జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, తెలుగుదేశం నాయకులు తీగల శేఖర్ గౌడ్, మత్స్య ఆంజనేయులు, మేన వెంకటేశం మద్దతు తెలిపారు. వస్త్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి ద్వారా ఈరోజు 10వ రోజు చేస్తుంది దీక్ష. మరి నిన్నటి రోజు కలెక్టర్ ముట్టడి అక్కడ ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారిని మొత్తం ఐక్య సంఘాలు అంటే మన ఆసాములు, అదే రకంగా యజమానులు, అలాగే ఆసాములు మరియు కార్మికుల వరకున కూడా అందరూ కలిసి ఉమ్మడిగా కలెక్టర్ గారికి మెమోరాండం చేయడం జరిగింది. కలెక్టర్ గారు అయితే సానుకూలంగానే స్పందించారు. ఈ వారం రోజుల లోపల సెస్ అధికారులతో, చైర్మన్ గారితో, సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే అన్యాయంగా సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి అప్పుడు ఎప్పుడైతే 3 మీటర్లు 4 మీటర్లు కలిపి క్లబ్ చేసి ₹8.20 40 అనేటువంటి హెచ్టీ దానికి మార్చి లక్షల రూపాయలు చెల్లించమని నోటీసులు ఏవైతున్నాయో అది అన్యాయం అని చెప్పడం జరిగింది. మరి వారితో ఎందుకంటే అంతకుముందు అదే సెస్ అధికారులు, సెస్ వాళ్ళు గడిచిన సంవత్సరాల నుంచి 10-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే మీటర్లు ఇచ్చారు. ప్రతి నెల అప్పుడు 50% సబ్సిడీతో వాళ్ళు బిల్లులు తీసుకున్నారు. మరి వాళ్ళకి ఏం పోయో రాగం వచ్చిందో, మరి ఏం ఆలోచించిన ఎవరు తెలియదు. ఏదో ఒక జీవో వచ్చిందని నెపంతో మరి సంవత్సరాల కింద కూడా ఒక్కొక్క షెడ్డుకు మరి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఒక్కొక్కరికైతే 10 లక్షలు కట్టుమని ఆ మెమోలు ఇవ్వడం అనేది చాలా అరాచకత్వం, అన్యాయం. ఈ విషయం కలెక్టర్ చెప్పడం వల్ల వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ యొక్క ఏవైతే 2 విపత్తులు, ఒకటేమో ఎలక్ట్రిసిటీ విపత్తు, అది 50% సబ్సిడీ, అంతేకాకుండా బతుకమ్మ చీరలకు అంటే పరిశ్రమ నిలదొక్కు కావడానికి అవసరమైనటువంటి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వము వెంబడి స్పందించి ఆ పరిశ్రమ నడవడానికి వస్త్రాన్ని ఆర్డర్ ఇవ్వడం, ఏదైతే సంక్షోభం, ఏదైతే సమస్య ఉందో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సంక్షోభాన్ని, ఆ సమస్యను వెంబడే పరిష్కరిస్తే ఈ బాధలు వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా పవర్ రూమ్లు నడవడానికి, కార్మికులకు ఉపాధి కలగడానికి మనం ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకో 7-8 నెలల నుంచి అన్యాయంగా ఇలాంటి అనవసరమైనటువంటి పద్ధతిని అవలంబించి పరిశ్రమ మూతపడడానికి కారకులైనటువంటి ప్రభుత్వం కావచ్చు, శిక్షాధికారులు, చైర్మన్ కావచ్చు, మనందరికీ తెలుసు. గడిచిన ఈ 2-3 నెలల నుంచి దాదాపు 3-4 వేల పవర్ లూమ్లు గుప్పు కింద పలగొట్టి అమ్ముకున్నారు. ఎవరైతే ఆసాములు అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము మన వర్కర్లు ఓనర్ అన్నటువంటి పథకం తీసుకొచ్చి అక్కడ రెండో బైపాస్లో వాళ్ళకు షెడ్లు నిర్మాణం చేసి పవర్లు ఇచ్చే క్రమంలో వాళ్ళ ప్రయత్నాలు జరిగితే, మరి ఈ క్రమంలో చూసుకుంటే ఎవరైతే ఆసాములు ఉన్నారో 4 చేతులు 5 చేతులు ఉన్నటువంటి చిన్న ఆసాములు ఎవరైతే ఉన్నారో రోజు కూలి పని చేసుకొని వస్త్రాన్ని తయారు చేసి రోజు తీసుకున్నటువంటి బాపత ఎవరుతున్నాం వాళ్ళు కూడా పవర్ రూమ్ అమ్ముకొని ఈ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఆ రూమ్లు చుట్టూ కింద అమ్ముకొని బికార్లై బజార్లో పడి అన్నమో రామచంద్ర పరిస్థితి దుర్గతి అసలు ఎవరికి అర్థమైతే లేదు. మరి ఎందుకో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వహిస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికైనా మా బాధలు కేవలం స్టేట్ల రూపంలో కాకుండా అటు ఆసాములు ఉన్నారు, ఇటు కార్మికులు ఉన్నారు. దాదాపు ఒక 15-20 వేల మంది కార్మికుల కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. మొన్న పాఠశాలలు ఓపెన్ అయితే కనీసం వాళ్ళ పుస్తకాలు కొనడానికి, ఫీజులు కట్టడానికి లేనటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి, పేదరికం వాళ్ళని వెంబడిస్తూ ఉన్నది. కనీసం మానవతా దృక్పథంతో ఇప్పటికైనా ప్రభుత్వం వెంబడే స్పందించి మరి ఒక పరిశ్రమకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. జిల్లాలో వస్త్ర పరిశ్రమ
సంక్షోభంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. గౌరవంగా బతికినటువంటి చేనేత కార్మికులు నేడు రోడ్డులో పడేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వాల వల్ల కలుగుతుంది. గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి మరి కార్మికులకు ఇచ్చేటువంటి బతుకమ్మ చీరలు కానీ, రాయితీలు కానీ, కరెంట్ సబ్సిడీ కానీ ఇవ్వకపోవడం వల్ల ఇలా మరమగ్గాలన్నిటి కూడా మూలన పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి దానివల్ల మరి వీరి దగ్గర ఎవరైతే చేనేత కార్మికులు, పవర్ రూమ్ కార్మికుల దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. గతంలో జరిగిన ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వము మరి ఇప్పుడు కూడా నేత కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి కావాల్సినటువంటి రాయితీలు, వాళ్ళ డిమాండ్లను ఒప్పుకొని ప్రభుత్వము ఈ పద్మశాలీలకు ఒక మంచి మార్గనిర్దేశన చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎల్లారెడ్డిపేట మండలం రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ ఎల్లారెడ్డిపేటలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, భోజనశాల, డార్మెంటరీలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని ప్రతి విద్యార్థికి అందించాలని, విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని సకాలంలో అందజేయాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై రెగ్యులర్ గా పరిశీలించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ చౌక ధరల దుకాణాన్ని విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని ఈ రోజు విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేసి నెలకు సరిపడా బియ్యం బస్తాలతో పాటు రికార్డులను పరిశీలించారు. వీరితో పాటు విజిలెన్స్ ఎంఆర్ఓ నాయబు దినేష్ రెడ్డి, సివిల్ సప్లై డిటి నవీన్, ఆర్ఐ షఫీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అడుగురా స్టాక్ బుక్ ఉందంటే మేము స్టాక్ రిజిస్టర్ ఉందా లేదా తెలియదు. అమ్మ మాట్లాడుతున్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచల్ల గుండారం గ్రామంలో బుధవారం రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామస్తులు, రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి పట్ల రైతులకు ఎనలేని ప్రేమ కుదిరిందన్నారు. ఇక రైతులకు ఒకవైపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూనే రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పంటలు నష్టపోతే నష్టపరిహారం కూడా బీమా ద్వారా చెల్లిస్తామని చెప్పడంతో రైతులకు మరింత కష్టం తప్పిందన్నారు. అక్కడక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను, మరోవైపు శాశ్వత పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు పందుల సుధాకర్ గౌడ్, దేవేందర్, బండారి బాలరెడ్డి, నీలపల్లి శ్రీనివాస్, సూడిద రాజేందర్, బానోతు రాజు నాయక్, భాస్కర్, మల్లయ్య, శ్రీనివాస్, నారాయణ, నర్సయ్య, మధు పాల్గొన్నారు. 6 హామీలలో ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 7 నెలలు అవుతుంది. మరి అట్టి 7 నెలలనే నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 2014 తర్వాత 2018 చెప్పింది. 18 చెప్పి కూడా మరి చేయనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు 4 నెలల సమయంలోనే ఇంత 4 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నప్పటికీ కూడా నిజంగా
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పేసి నిజంగా రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఉంది. రైతుల కోసం ఏం చేయడానికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం లోపల రైతులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఈరోజు జరుగుతుందంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క కృషి, పట్టుదల, ప్రతి రూపాయి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పదు, మరి ఎప్పుడైనా ఏదైనా వాగ్దానం చేసింది కొనసాగుతుంది. కొంతమంది అంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు తప్ప దానిపైన కట్టుబడి ఉంటుంది. ఆనాడు ఇప్పటి వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు, జరుగుతూ ఉన్నది. కరెంటు బిల్లు, ఉచిత విద్యుత్తు జరుగుతూ ఉన్నది. శిలం తీసుకున్న 1-2 ప్రోగ్రాంలు క్రమక్రమంగా నెలకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఈ రైతు రుణమాఫీ నాయకులు అక్కడక్కడ ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇంకా రైతులందరూ కూడా నిన్న బట్టి విక్రమార్క గారు తీర్చడం జరిగింది. ఎక్కడైనా పంట వర్షాలకు కానీ వైపరీత్యాలకు కూడా 1,037 కోట్లు కూడా నిన్న జమ చేయడం జరిగింది. రైతు బీమా కూడా మనసులో కూడా గుర్తుపెట్టుకుంది. రైతులను ఏ విధంగా పైకి తీసుకురావాలి, వ్యవసాయం అంటే దండగ కాదు, రైతుల దృష్టిలోపటికి తీసుకొచ్చి రైతులను లక్షాధికారులను చిల్లర మల్లర మాటలు, ఇంకా ఆ గాడుపు బీఆర్ఎస్ గాడుపు ఏదైతే ఉందో అటువంటి వాదనలు, వితండ వాదనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు విశ్వసించారు ఈ రుణమాఫీ తోటి. ఇంకా ముందు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉంటాయి, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక వైపు జరుగుతూ ఉంటాయి. రానున్నటువంటి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధ్యేయము, ప్రతి ఒక్కరిని పేదవారిని కూడా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.